గురుగారు, మీరు చాలా సందర్భాల్లో మంత్ర సాధన గురించి మీ జీవితంలో మంత్రం చేసిన మేలు, మంత్రంతో నా జీవితం ఎలా మారింది అనేది ప్రస్తావన చేసి ఉన్నారు. అసలుకి మంత్రం ఎలా పొందాలి, మంత్రాలు పొందితే దాన్ని ఎలా జపం ఆచరించాలి, అసలుకి ఈ జపం చేయడం వల్ల వచ్చే లాభాలేంటి? మంత్రాన్ని ఖచ్చితంగా గురువు ద్వారా పొందాలండి. మంత్రం గురించి ఏం చెప్తారంటే ఏ జడ పదార్థం దగ్గర నుంచి తీసుకోకూడదు. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే అందరూ పుస్తకాల్లో చూసి మంత్రాలు చేయటం, లేదు ఇంటర్నెట్లో చూసి మంత్రాలు చేయటం, దానివల్ల దానిలో చైతన్యం ఉండదు. అదే ఒక సద్గురువు దగ్గర నుంచి మంత్రాన్ని తీసుకున్నట్టయితే ఆ సద్గురు యొక్క చైతన్యం ఆ మంత్రం ఇచ్చేటప్పుడే దానిలోకి వస్తుందన్నమాట. అంటే ఒక తండ్రి ఒక కొడుకుకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఒక 10,000 రూపాయలు దాంట్లో డబ్బులు వేస్తే ఎలా ఉంటుందో, ఆ విధంగా ఆ గురువు గారు ఆ మంత్రాన్ని ఎన్నో పురస్చరణలు చేసి ఉంటారు. ఆ మంత్రాన్ని ఒక శిష్యుడికి బోధించినప్పుడు న్యాచురల్గా దానితోటి పాటు చైతన్యం వస్తుందన్నమాట, ఒక శక్తి వస్తుందన్నమాట. ఆ విధంగా ఒక గురువు దగ్గర నుంచి మంత్రం స్వీకరించటం అనేది అత్యుత్తమమైనటువంటి విధానం. రెండవది, మంత్రాన్ని ఎలా జపం చేయాలని అడిగారు మీరు. ఒక భగవదారాధనలో మంత్ర జపం అనేది ఒక విశిష్టమైనటువంటి ప్రక్రియ. శ్రీకృష్ణ భగవానుడు కూడా యజ్ఞాల్లో నేను జపయజ్ఞాన్ని అని చెప్పారు. అంటే ఒక మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని పదే పదే స్మరించటాన్ని జపం అంటారు. ఈ మంత్రం జపం అనేటువంటిది ఒక 2 రకాలుగా ఉంటుంది. ఆ చేసే విధానం, ఒకటి మానసికంగా ఉంటుంది, 2 వాచికంగా ఉంటుంది. వాచిక విధానంలో మళ్ళీ 2 విధానాలు ఉన్నాయన్నమాట. అది ఒకటి ఉపాంశు, రెండోది ఉచ్చేష్టం. ఉపాంశు అంటే పెదాలు మాత్రమే కదిలిస్తూ చేసేది, ఉచ్చేష్టం అంటే బిగ్గరగా చేసేదన్నమాట. అదేవిధంగా మానసిక జపంలో మననం చేయటం ఒకటి, మంత్రాన్ని ధ్యానం చేయటం ఒకటి ప్రక్రియ ఉందన్నమాట. ఇది మంత్ర జపానికి సంబంధించినటువంటి పద్ధతులు. అయితే ఇప్పుడు మీరు పద్ధతులు చెప్పారు కదా, ఈ పద్ధతుల వల్ల ఏ పద్ధతిలో చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? మంత్రం ధ్యానం కలపడం, మంత్రం మౌనంలో చేయటం, మంత్రం గట్టిగా చేయటం, మంత్రం పెదాల కదిలిస్తూ చేయటం, ఇలా ఏ పద్ధతుల్లో ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి? సూత సంహిత ఏం చెప్తుందంటే ఉపాంశు ఉచ్చేష్టం కంటే, అంటే బిగ్గరగా చెప్పటం కంటే పెదాల ద్వారా కదిలించి చెప్పటం అనేది ఉత్తమం అని చెప్పింది. దానికంటే మనన ధ్యానాలు మంచివని చెప్పింది అనమాట. అంటే స్పెసిఫిక్గా ఒక 1000 రెట్లు ఎక్కువ అనేది కూడా చెప్పింది. కానీ సాధకుడు ప్రథమంగా ఉపాంశు పద్ధతి ద్వారానే స్టార్ట్ అవుతుందన్నమాట. ఉపాంశు లేకుండా చేయలేరు, చాలా కష్టంగా ఉంటుంది. దాని ద్వారా చిన్నగా మననం చేయటం, దాని నుంచి ధ్యానంలోకి వెళ్ళటం అనేది ఒక ప్రక్రియ అన్నమాట. అయితే జపం చేస్తూ ఉన్నారు, ఈ జపంలోకి కూర్చోవడానికి మనము చాలామంది ఎలా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా జపాన్ చేయడానికి ఆ చేసే ముందర, చేసే తర్వాత ఆ క్రమం, అంటే ఆసన శుద్ధి అంటారు, ప్రదేశ శుద్ధి అంటారు, భూత శుద్ధి, ఇట్లా ఉన్నాయి కదా. ఈ నియమాలు ఎలా ఉంటాయి, ఆ నియమాలు ఎలా, దాని ఆర్డర్ క్రమం అనేది చెప్పగలుగుతారా? ఖచ్చితంగా ఏ స్పిరిచువల్ యాక్టివిటీ చేసినా దానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి. జపానికి ప్రత్యేకించి ఒక ప్రాసెస్ ఉంది. జపాన్ చేసే ప్రాసెస్లో భాగంగా ఆసన శుద్ధి ఉంటుంది, భూత శుద్ధి ఉంటుంది, పవిత్రీకరణ ఉంటుంది, దశ దిశ దిగ్బంధనం ఉంటుంది, దేహరక్షా మంత్రాలు ఉంటాయి. ఆ విధంగా జపం అయిపోయిన తర్వాత దాన్ని ఎలా సమర్పణ చేయాలి, ఇవన్నీ విధానాలు ఉంటాయండి. ఓకే, ఆసన పూజలో భాగంగా ఆసనానికి నమస్కారం చేయటం, ఆసనం మీద కూర్చునేటప్పుడు ఎలా కూర్చోవాలి, ఆ ఆసనానికి సంబంధించినటువంటి మంత్రాలు, ఓం పృథ్వీ త్వయా ధృతాలోక దేవిత్వం విష్ణునాధృత త్వం చ ధారయమాం దేవీం పవిత్రం కురుచాసనం అంటూ ఆసనానికి పూజ చేయటం, కూర్మాసనాయ నమః, విమలాసనాయ నమః, అమృతాసనాయ నమః అనేటువంటి మంత్రాలతోటి ఆ ఆసనం కింద ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ గీచి దాని మీద అమ్మవారి బొట్టు పెట్టి దాని మీద కూర్చునే విధానం ఉంటుందన్నమాట. ఆసన పూజ తర్వాత
ఆ, పవిత్రీకరణ చేయాలండి. పవిత్రీకరణ చేసే విధానం కూడా ఉంటుంది. ఉచ్చిష్టంతు భూత మీకు మీ అందరికీ తెలిసిన మంత్రమే. అది చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి భూత పిశాచాలు ఏదన్నా ఉంటే వెళ్ళిపోండి అనేటువంటి చెప్పేటువంటి ఒక మంత్రం ఉంటుంది. అదేవిధంగా చాలామంది ఈ మంత్రం మాత్రమే చెప్తారు. భూమిలో ఉండేటువంటి పిశాచ గణాలు ఉంటాయి అన్నమాట. ఓం అపసర్పంతు మే భూత ఏ భూత భూమి సంస్థిత ఏ భూత విఘ్నకర్తారస్తే నస్వంతు శివాజ్ఞయ. నేను శివాజ్ఞతోటి చెప్తున్నాను, భూమిలో ఉన్నటువంటి భూతాలన్నీ వెళ్ళిపోవాలని ఎడం కాలితోటి మడంతో 3 సార్లు అలా టచ్ చేస్తారనమాట భూమిని. ఆ విధంగా భూమిలో ఉన్నటువంటి భూతాలను కూడా తీసివేయాలి. అదేవిధంగా అష్టదిక్పాలకులనే కాకుండా దిగ్బంధనం చేసేది ఊర్ధ్వ అధోముఖాలను కూడా దిగ్బంధనం చేయాలి. అక్షంతలతో కానీ జలంతో కానీ దశ దిగ్బంధనం చేయాలి. ఆ తరువాత దేహ రక్షణ కూడా చేసుకోవాలన్నమాట. మన దేహాన్ని కూడా వజ్రదేహంగా తయారు చేసుకునే విధంగా మంత్రాలు ఉంది. ఇవన్నీ సమర్పించిన తర్వాత మనకి జపం అనేది ఏ భావంతో చేయాలి అని అంటే, మన సంకోచ శరీరం శోషయ సంకోచ శరీరం దహ పచ అంటే మన సంకోచ శరీరం మనం ఉన్నటువంటి మీడియం ఈ ఉపాధి కాలి బూడిదైపోయిందని, ఆ తర్వాత పరమశివామృతం వర్షించిందని, ఆ తరువాత శాంభవ శరీరం ఉత్పాదన అయిందని, ఆ తర్వాత మనమే బ్రహ్మన్ అయ్యామని, ఆ విధమైనటువంటి ఆలోచనతోటి ఆ విధమైనటువంటి భూతశుద్ధితోటి మనం ఆ తర్వాత జపం చేయాలండి. ఆ జపం చేసేదానికి ముందు మనం ఖచ్చితంగా గురుస్మరణ చేయాలి. గురుమంత్రం ఉంటే గురుమంత్రాన్ని చేసిన తర్వాత దేవతా మంత్రం చేయాలి. ధ్యానం కంపల్సరీ చేయాలి. ఆ ధ్యానంలో విజువలైజేషన్ చేయాలి, ఆ దేవత ఎలా ఉంటారనేది ఆ ధ్యాన మంత్రం ప్రకారం. ఆ తర్వాత ఎండింగ్లో మళ్ళీ గురుమంత్రం చేయాలి. తర్వాత ఈ మంత్రాన్ని ఇచ్చినటువంటి గురువుకి ఆ దేవతకి సమర్పణ చేయాలి. ఇది జపం చేసేటువంటి ప్రాసెస్. విమోచనం, దిగ్బంధనం దిగ్విమోచనం చేయాలి, ఖచ్చితంగా న్యాసం చేయాలి. అది గురువుగారు చెప్పేదాని ప్రకారంగా చేస్తారు.